నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నట్లుగా ప్రకటన. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. పంచాయతీలలో నిధుల కొరత లేదని వ్యాఖ్య. పాఠశాల విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి PPP మోడల్ పద్ధతిలో చేపడతామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ దినోత్సవ వేడుకలో సీఎం సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి. పరిశ్రమలకు ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను పర్యాటక రంగానికి అందజేస్తామని, ఈ రంగానికి త్వరలో ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. టూరిజం హోటల్స్ ను రాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంచే అవకాశం కల్పిస్తామన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులను ఇచ్చారు. మొత్తంగా 38 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. పర్యాటక ప్రాంతాల వసతుల కల్పనకు IRCTC, APTDC మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం సమక్షంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి PPP మోడల్ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే నెలలో టూరిజం ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించి ప్రోత్సహిస్తామన్న సీఎం పర్యాటక రంగంలో పెట్టుబడికి ముందుకు రావాలని కోరారు. పర్యాటక రంగంలో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం వస్తుందని, పెట్టుబడులతో రాష్ట్రం స్వర్ణాంధ్రగా, స్వర్గసీమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విభిన్న టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు నాయుడు తీర ప్రాంతాల వల్ల పర్యాటక అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. బీచ్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో ఉన్న 283 బీచ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించే టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, ఇంకొక పక్క ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టూరిజం కానీ, ఇలాంటి అనేక పర్యాటకమైనటువంటి అనేక విభిన్న టూరిజం అట్రాక్షన్స్ మనం చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్క రాష్ట్రంలో అరకు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, లంబసింగి, దిండి, పాపికొండలు, మారేడుమిల్లి, బొర్రా గుహలు, కంబాలకొండ, కోనసీమ అనగానే సినిమాలన్నింటిలో అందాల సీమ. అలాంటి కోనసీమని మార్కెటింగ్ చేయగలిగితే బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే బీచ్ టూరిజాలు, సుదీర్ఘ ప్రాంతం ఉంది కాబట్టి బీచ్ టూరిజం డెవలప్ చేసి బీచ్ ఫెస్టివల్స్ పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. విభిన్న వాటర్ స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు. తొందరలోనే సీ ప్లేన్స్ కూడా పెడుతున్నాం. ఇక్కడే కృష్ణా బ్యారేజ్లో తొందరలోనే సీ ప్లేన్ దిగుతుంది. ఇక్కడనే శ్రీశైలం అన్ని కనెక్ట్ చేసి సీ ప్లేన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇంకొక పక్కన హెలీ టూరిజం కానీ, ఇలాంటి బీచ్ టూరిజంలో అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో 283 పరిశుభ్రమైన బీచ్లున్నాయి. ఇది డెవలప్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. సూర్యలంక, కాకినాడ, మచిలీపట్నం ఇలాంటివన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే రిషికొండ బీచ్ అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఇవి కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు, ఆర్సిలీ హిల్స్, లేపాక్షి, గండికోట, కొండారెడ్డి బురుజు, చంద్రగిరి కోట. ఎప్పుడో నేను లైట్ అండ్ షో పెట్టాను, అది పోయింది. ఇప్పుడు మళ్లీ తిరిగి పెడుతున్నాం. అంటే చెడగొట్టినటన్ని రెక్టిఫై చేయడానికే సరిపోతా ఉంది. గుడిమల్లం ప్రాంతాలని హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క శ్రీశైలం, గోదావరి ప్రాంతం, అదే మరి సూర్యలంక బీచ్లు కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని, 20వ తేదీ వరకు వారం రోజుల పాటు పనుల ప్రారంభోత్సవాన్ని ఒక పండుగలాగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి
పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనుల ప్రారంభం గురించి సమావేశంలో చర్చించారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన మొదటి 100 రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి 1987 కోట్లు NREGS ద్వారా 4500 కోట్ల నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిందని, దీంతో గ్రామ పంచాయతీలకు నిధులు సమస్య లేదన్నారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పనులు ప్రారంభించే కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఒక వేడుకల ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామాల్లో తమకు వచ్చిన నిధులు, వాటితో చేసే పనులపై ప్రజలకు సమాచారం ఉంటుందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తనిఖీలు చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. వరదల వల్ల ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోలేకపోయామన్న లోకేష్ నవంబర్ 11వ తేదీన నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించి ఉత్తమ టీచర్స్ ను సత్కరించాలని నిర్దేశించారు. ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యా బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తొలుత పాఠశాలలు లీక్ ప్రూఫ్ గా మార్చాలని సూచించారు. బెంచ్లు ఏర్పాటు చేసి తాగునీరు, టాయిలెట్స్ వంటివి పూర్తి స్థాయిలో కల్పించాలని నిర్దేశించారు. అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములు అవుతామని అన్నారు. వరదల వల్ల ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామన్న లోకేష్ నవంబర్ 11వ తేదీన నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించి ఉత్తమ టీచర్స్ ను సత్కరించాలని నిర్దేశించారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై సమీక్ష నిర్వహించిన లోకేష్ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం CRT బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లుగా వెల్లడించారు. ప్రైవేట్ ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాల పనితీరును అధికారులు వివరించారు. JEE, NEET, EAP సెట్ వంటి పోటీల పరీక్షలకు శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టడం ఇష్టం లేక పర్యటనను రద్దు చేసుకున్న జగన్ కుంటి సాకులు చెప్తున్నారని హోంమంత్రి అనిత ధ్వనివేశారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తల్లిని, చెల్లికి పట్టిన గతే తనకు పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు. ఏనాడు తిరుమల లడ్డు తినని జగన్ నాణ్యత గురించి, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్ మానవత్వం గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదని ఆమె ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జగన్ చేస్తాడని దుయ్యబట్టారు. జగన్ హయాంలో టీడీడీ బోర్డు మెంబర్గా దళితులకు అవకాశం ఇచ్చారా అని మంత్రి నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని గుర్తు చేశారు. హిందూ దళితురాలైన తమకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్ధాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనేనని విమర్శించారు. జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లి, చెల్లిని చూస్తేనే అందరికీ అర్థమవుతుందని అన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహిష్కరణ చేయాలని పరిస్థితి జగనే తెచ్చుకున్నాడని అన్నారు. అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి, చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. అంటే విషయం ఏంటి ఇది అయింది. తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు, సుప్రీంకోర్టు జడ్జెస్, వివిధ విఐపీలు అందరూ వస్తారు. ఆ భద్రత కూడా మాదే బాధ్యత. ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసుల వైపు తీసుకొచ్చాడు. ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. అది ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. కల్తీ నెయ్యి ఉంది. కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి చేర్చారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది. దాని గురించని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ,
లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను, ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా, లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు, అక్షంతలన్నీ అయిపోయినంత వరకు. ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి, ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా? ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను, ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని. అజ్మీర్ వెళ్తారు, ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా. తమిళనాడులోని ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, షర్టు తీసి వెళ్ళాలి, మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి, అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు. కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళనంటూ ఊరుకుంటారా? అక్కడ సేమ్ ఇక్కడ అంతే. చర్చికి వెళ్తాము, మోకరిల్లించి ప్రార్థన చేయాలనుకుంటే మోకరిల్లించి ప్రార్థన చేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే. అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నావు. దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కండక్ట్ చేశాడు. అంటే అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు. నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకు చెప్తున్నానంటే, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు. చాలామంది రికమెండేషన్స్తో వస్తారు, సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు, చాలా ప్రాశస్తమైన కమిటీ అది, ఆ బోర్డు అది అని చెప్పావు. మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి 50 మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు? నీకు విషయం చెప్పనా? అఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు, కానీ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా 6గురికి నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా? నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. తిరుమలను స్వార్థ రాజకీయాల కోసం జగన్ వాడటం నీచమని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. తిరుమల వెళ్తానన్న జగన్ నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మనం అనుకుంటే కాదు, ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్ళగలం. వెంకన్న స్వామి అనుమతి లేదు కాబట్టి జగన్ వెళ్ళలేకపోయారని ఆయన అన్నారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల నిబంధనల ప్రకారం డిక్లరేషన్ అడిగితే రాద్ధాంతం ఎందుకు అని నిలదీశారు. జగన్ తన భార్యను కూడా తిరుమలకు తీసుకురాలేడని, సీఎం హోదాలని మీ ఇంట్లో వాళ్ళు మీ మాట వినలేదన్నారు. ఇప్పుడు టీడీపీపై బురద జల్లాలని చూస్తున్నారన్నారు. గతంలో తిరుమల ఆలయ పరిసరాల్లో జగన్ చెప్పులు వేసుకుని తిరిగాడని, ఇప్పుడు నెయ్యి కల్తీ వివాదంలో ఆయన పాత్ర ఉందన్నారు. అందుకే వైవి సుబ్బారెడ్డిని వెనకేసుకొస్తున్నాడని, తిరుమల సాక్షిగా తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. స్వామి ఆశీస్సులు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి కాబట్టే మావోయిస్టుల దాడి నుంచి చంద్రబాబు నాయుడు ఆనాడు వెంకన్న స్వామి కాపాడారని తెలిపారు. వైసీపీ హయాంలో తిరుమలలో అపవిత్రం జరిగిందని, అదే అడిగితే చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు తిరుమల రావటం ఆ స్వామికే ఇష్టం లేదు, అందుకే ఆయన నిన్ను రానివ్వకుండా నిన్ను నువ్వే ఆగేలా చేశాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర స్వామి పిలిస్తే మనం వెళ్ళగలం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకోలేము. అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి కూడా ఇతను వద్దన్నాడు కాబట్టి ఇతను నోట్లో నిజమే పట్టాడు. అలాగే హిందువులు ఎవరినన్నా తిరుపతి ఏమన్నారంటే ఏమన్నారు, స్వామి పిలవాలి కదా, స్వామి పిలిచినప్పుడు కదా స్వామిని మనం చూసేది. మనంగా స్వామిని చూడాలంటే చూడాలి, స్వామి మనం పిలవాలి. అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. అందుకే ప్రపంచ దేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది. అందుకే కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దేవుడే పర్మిషన్ వల్ల, కాబట్టి అతను నోట్ల నుంచి అతనే చెప్పాడు. ఇకపోతే అతని మాట గురించి చెప్తాం. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి నీకు నామోషన్, ఏంటి నీకు ప్రెస్టేజీ? కోర్టుకు వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా? నువ్వు లండన్ వెళ్ళాలనుకుంటే సంతకం పెట్టవా? అమెరికా వెళ్ళాలంటే సంతకం పెట్టవా?
ఏంటి దేవుడి దగ్గర సంతకం పెట్టడానికి? నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, ఓకే బైబిల్ చదివితే ఓకే, నేను బైబిల్ చదువుతున్నాను, అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం అని చెప్పడానికి ఏంటి చెప్పండి? ఏ భగవంతుడికైనా ఏ దేవుడికైనా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించినప్పుడు భార్యాభర్తలు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కానీ మంత్రులుగా ఉన్నవారు కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి ఎవరు నియమిస్తే వారు వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మీరొక్కరే ఎందుకు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు? బాబీ గారు ఎందుకు వెళ్ళలేదు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు బాబీ గారిని ఎందుకు తీసుకురాలేదు మీరు? అలాగే తిరుమల వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వివాదం. ఒకసారి చెప్పులు వేసుకొని వెళ్ళారు, మనం అన్ని ఛానల్లో చూసాం. చెప్పులతో ఎల్లగొడని ప్లేస్ కలిగితే చూసాం. అలాగే నువ్వు నిర్మించినటువంటి భూముల కరుణాకర్ రెడ్డి మన ప్రమాణం చేస్తే చెప్పాడు, నేనున్నప్పుడు కల్తీ నెయ్యి జరగలేదు అన్నాడు. అంటే అప్పుడే చెప్పాడు, అతను ఉన్నప్పుడు జరగలేదంటే సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నాకు మీ ద్వారానో జరిగినట్టు. దాన్ని ఎందుకు ఖండించలేదు? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యులరిజం పేరుతో కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శించారు. హిందువుల మధ్య హిందూ ధర్మాలు చిచ్చుపెట్టే పెద్ద కుట్రకి జగన్ దారితీస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలోని సీతారామపురం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యామిని శర్మ మీడియాతో మాట్లాడుతూ జగన్ పేరు పెట్టుకున్నందుకు జగన్ నాటకాలు ఆడటం ఏంటని ప్రశ్నించారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే మానవతావాది లౌకికవాది అయిపోతారా అని మండిపడ్డారు. అన్య మతస్థులు రావచ్చు, కానీ ఆలయాల్లోకి ఉన్న రూల్స్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని అన్నారు. 4 గదుల్లో కాకపోతే 40 గదుల్లో బైబిల్ చదువుకోండి, కానీ హిందూ ధర్మాల రూల్స్ తూచా పాటించాలి అని అన్నారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో తెలుసు, కానీ ధర్మాన్ని ఎలా పాటించాలో తెలియదా అంటూ ఆమె ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. గత 5 సంవత్సరాల్లో మీరు పెట్టిన చైర్మన్లు బోర్డు మెంబర్లే ఉన్నారు కదా, డిక్లరేషన్ గురించి వాళ్ళకి తెలుసుంటాయి, అడిగి తెలుసుకోవాలని సూచించారు. అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదని యామిని ప్రశ్నించారు. ఆనాడు హిందువుల పక్షాన ఎందుకు నిలబడి పోరాటం చేయలేదు అంటూ ఆమె అన్నారు. జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రులు లడ్డూ విషయంలో మాట్లాడారని జగన్కి గుర్తు చేశారు. ఎంత జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్న ఇన్ని జగన్ నాటకాలు ఆడమేంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీరేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎన్ని డ్రామాలు వేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఒక డిక్లరేషన్ పైన సంతకం పెట్టమంటే ఎప్పటివరకు నేను క్రిస్టియను అని చెప్పని మీ నోటితో మీరే చెప్పి ఒప్పుకున్న వాళ్ళకి సడన్గా మానవతావాది అయిపోయారు, లౌకికవాది అయిపోయారు. ఇదెక్కడి విచిత్రము? టీటీడీ జనరల్ రూల్లో ఉన్నటువంటి ఇతర మతస్థులు ఎవరైనా వస్తే అందరూ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే స్వామివారిని వచ్చి దర్శించుకోవచ్చు భగవంతుణ్ణి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ప్రతి మతానికి లేదా ఆలయాలకు వాళ్ళకంటూ సొంతంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయా ఆలయాల పవిత్రతను కాపాడడం కోసం అని చెప్పని ఏర్పాటు చేసుకుని ఉంటాయి. మీరు నిజంగానే లౌకికవాది మానవతావాదని నేను నా వాదం మానవత్వం అనేదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదా. మీ మానవత్వం అంటే ఇదేనా? మీ లౌకికవాదం అంటే ఇదేనా? 4 గదులు కాకపోతే 40 గదుల్లో కూర్చొని బైబిల్ చదువుకోండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా రండి, శుభ్రంగా దర్శనం చేసుకొని పోండి, దానికి ఎవరు వద్దనలేదు. కానీ అడిగింది ఏంటి? అక్కడ ఉన్నటువంటి రూల్ని పాటించమనే కదా. మీకు తెలిసినటువంటి మీరు అనుకునే మానవతావాద లౌకికవాదం ఏంటి అంటే ఒక మతాన్ని ఆచరిస్తూ, ఇంకా చెప్పాలంటే మీరు క్రిస్టియానిటీని ఆచరిస్తూ పక్కన ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయమనా, అపవిత్రం చేయమనా? మీరు నిజంగా లౌకికవాదనంటే ఒక చిన్న సంతకము టెంపుల్ రూలే కదా, దాన్ని పాటించి వెళ్ళిపోతే మీ గౌరవం పెరిగేది కదా. అలా చేయకుండా నేను లౌకికవాదిని, ఇదేమి దేశము ఈ రోజున మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మీ బుర్ర నిండా అవినీతి అక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పని ఆలోచన ఉంది కాబట్టి మీకు ఈ దేశం గొప్పతనం తెలియట్లేదేమో. ఈ రోజున భారతదేశం యొక్క గొప్పతనము, సనాతన ధర్మం యొక్క గొప్పతనము ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా చెప్తోంది. కాస్త అప్పుడైనా తెలిసి వినండి.
అంతేగాని సెక్యులరిజం పేరుతోటి, ముఖ్యంగా మీలాంటి స్యూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో, సెక్యులరిజం పేరుతోటి ఏది పడితే అది మాట్లాడతాను, కులాల మధ్య చిచ్చు పెడతాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమల డిక్లరేషన్కి దళితుడికి సంబంధం ఏందయ్యా? అసలు దళితులు అని అంటే ఒక మతం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకే కులం అనుకుంటున్నావు? నీకు ఆ తేడా కూడా తెలియకుండా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా పాలించావు నువ్వు? అక్కడ టీటీడీ రూల్ ఎవరి కోసం పెట్టారు? ఇతర మతస్థులు ఎవరైనా వస్తే వారు డిక్లేర్ చేసుకుని వెళ్ళి స్వామివారిని, వారి అంటే స్వామివారి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని చెప్పాలి అని. అసలు మధ్యలో దళితులు ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా ఇది హిందువుల మధ్య ధర్మం పేరిట చిచ్చు పెట్టే ఒక పెద్ద కుట్ర జరగడానికి జగన్మోహన్ రెడ్డి తెరతీశాడు. తిరుమలకి ఇప్పుడు కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి కులాలకి సంబంధమే లేకుండా కోట్లాది మంది, లక్షలాది మంది ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. మీరు పాలించినటువంటి 5 ఏళ్లలో ఏ ఒక్క దళితున్నైనా సరే, హిందూ దళితుని టీటీడీ ఆపిందా? మీ వాళ్ళే ఉన్నారు కదా, చైర్మన్ లాగా నువ్వేసిన బోర్డు మెంబర్సే ఉన్నారు కదా. ఇది కేవలము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఇది ఒక కుట్రకి దారి తీసే విధంగా ఆయన కుట్ర పన్నుతూ ఉన్నాడు. వైఎస్ఆర్సీపీపై ఆ పార్టీ అధ్యక్షుడిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. గనుల దోపిడీలో వెంకటరెడ్డి లాంటి తీగలే కాదని పెద్ద డొంకలు కదిలాయన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వెంకటరెడ్డి వెనుక 1000 కోట్లు కొట్టేసిన ఆ గనుడు ఎవరో ప్రజలందరికీ తెలుసని ఆమె అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకటరెడ్డి లాంటి తీగలే కాదని పెద్ద డొంకలు కూడా కదిలాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్న విచారణ జరపాలని ఆమె సామాజిక మాధ్యమం వేదికగా డిమాండ్ చేశారు. 2556 కోట్ల దోపిడీకి పాల్పడ్డ గనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి సర్వం తానే 1000 కోట్లు కాజేసిన ఆ ఘనపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో సహజ సంపదను దోచుకు తిన్నారని ఆరోపించారు. అస్మదీయులకు మైనింగ్ కాంట్రాక్టర్లు ఇచ్చారని, టెండర్లు, ఒప్పందాలు, నిబంధనలన్నీ బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి దోచిపెట్టారని పేర్కొన్నారు. ఎన్జీటీ నిబంధనలను తొంగలో తొక్కారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖాతాలకు తరలించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపవలసిన అవసరం ఉందన్నారు. చిన్న చేపల్లో ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సహజ వనరుల దోపిడీపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఐఎన్సీ ఇండియా, ఐఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఖాతాలను కూడా ట్యాగ్ చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని లోపాలు సరిదిద్ది అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. బాధితులకు ఆర్థిక సహాయం పెంచాలని ఆయన అన్నారు. బొడమేరు వరద ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, వడ్డెర కాలనీ, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో బాబురావు, సిపిఎం సిటీ కార్యదర్శి బి రమణారావు పర్యటించారు. బ్యాంకు అధికారులను కలిసి బ్యాంకుల్లో వస్తున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులు నరకయాతన పడ్డారని, ప్రభుత్వ సహాయం పొందడం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బాధితులకు ఎక్కడా సరైన సమాధానం దొరకటం లేదని అన్నారు. పేర్లు నమోదు కాక కొందరు, నమోదైన ఆర్థిక సహాయం విడుదల కాక మరికొందరు ఆందోళన చెందుతున్నారని అన్నారు. బ్యాంకు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఉండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక చోట పరిష్కారం చేయాలి. డిపార్ట్మెంట్లో పరిష్కారం చేసేది జనాన్ని తిరగమంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఈ ఏరియాలో ప్రతి ఇల్లు మునిగిపోయింది. మరి ఇల్లు మునిగిపోయిన వాటిలోంచి మళ్ళీ మీ ఇల్లు మునిగింది, మీ ఇల్లు మునగలేదు అంటానికి అసలు వేరే అవకాశమే లేదు. ఇక్కడ మొత్తం 100% మునిగిపోయిందని గతంలోనే ప్రభుత్వం వారు చూశారు, చెప్పారు. దానికి తోడు ఇవాళ ఎంక్వైరీ రెండోసారి అన్నారు, చేశారు. ఇప్పటికి వాటికి ఏమవుతుందో తెలియదు. కొంతమందికి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి. బ్యాంకు వాళ్ళు మీరు అంతకుముందు అప్పు తీసుకున్నారని ఆ అప్పు కింద ఈ డబ్బులు జమ వేసుకున్నారు. వరదలో ఉన్న వాళ్ళు తినడానికి లేకుండా గవర్నమెంట్ డబ్బులు ఇస్తే బ్యాంకు వాళ్ళు జమ వేసుకోవటం ఏంటి? ఇదొకటే కాదు, ఇవాళ ప్రతి చోట ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. రెండోది, మున్సిపాలిటీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా డ్యూటీలో ఉన్నారు, వాళ్ళకి ఎంక్వైరీ సరిగ్గా జరగల. 15 రోజులు డ్యూటీకి వెళ్ళా. ఇవాళ ఆ డ్యూటీ కింద ఆబ్సెంట్ వేస్తారా? వాళ్ళకి జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరుతున్నాం. దాని మీద నోరు మెదపట్ల ప్రభుత్వం వాళ్ళు. అంతస్తులో ఉంటే పైన అంతస్తులో ఉన్నట్టు నమోదు చేసుకెళ్లారు. ఇవన్నీ ఎవరు సరిచేయాలి? గెలిచిన నాయకులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి వాటన్నిటిని పరిష్కరించేటట్టుగా, అది ఎంఆర్ఓ ఆఫీసులో పెడతారా, సచివాలయంలో పెడతారా, కలెక్టర్ ఆఫీసులో పెడతారో పరిష్కారం చేయాలి. మేము మాత్రం డబ్బేసేసాం, మీకు మాత్రం ఖాతాలో పడకపోతే ఇచ్చి ఉపయోగం ఏముంది?
ఆ 25,000 ఏ మూలకి చాలు. ఇవాళ ఒక మంచం ఒక పరుపు కూడా రావట్లా దాంతో. పోనీ ఏదో ఒకట్లే తర్వాత మిగతా సహాయం అడుగుదామనంటే ఈ 25,000 10,000 కూడా ఇన్ని రకాల తిప్పలు పెడతా ఉంటే రేషన్ కార్డు లేకపోతే ఇవ్వన్నారు. పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి. మరి పెళ్ళైన కుటుంబాలన్నింటిలో ఒకటే కింద లెక్కేస్తే వాళ్ళకి సహాయం ఎలా వస్తుంది? ఇప్పటిదాకా నరకేతన పడ్డారు. గవర్నమెంట్ డబ్బు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ని రకాల తిరకాసులు పెడితే పేదవాళ్ళు ఎక్కడైనా తిరగలుగుతారు, బాధితులు ఎక్కడికైనా తిరగలుగుతారు. దానికి తోడు ఇవాళ ఇళ్ళన్నీ దెబ్బతినిపోయినాయి, ఇల్లు కూలిపోతున్నాయి. మీరు 25,000 ఇవ్వటమే కాదు, దాన్ని 50,000 కనీసం పెంచాలి. అలాగే దెబ్బతిన్న ఇళ్ళన్నిటిని మళ్ళీ ప్రభుత్వమే 5 లక్షల రూపాయల సహాయం చేసి ఆ ఇళ్ళు కట్టించి ఇవ్వాలి, లేదా కట్టుకోవడానికి వాళ్ళకి డబ్బు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పటికి సగం కూలిపోయినాయి. ఈ వరదతో పుట్టుగా కూలిపోతాయి. రేపో మాపో మళ్ళీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించమని మోపిదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అవినగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి స్వార్థ రాజకీయాలకు శ్రీవారిని వాడుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించుకోవడం చాలా బాధాకరమని అన్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లుగా అవినగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. శ్రీవారి లడ్డు విశిష్టతకు తిరుమల పవిత్రతకు కూటమి నేతలు భంగం కలిగించారని అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడంతో పాటు స్వామివారి ఆగ్రహం రాష్ట్ర ప్రజలపై పడకూడదని ప్రార్థించామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వ్యవస్థలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. చివరకు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, ఎంతో విశిష్టత ఉన్న తిరుమల లడ్డుపై చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. లడ్డును స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు వాడుకున్నారని ప్రజలకు తెలిసిపోయిందని, అందుకే తిరుమల పర్యటనకు జగన్ వెళ్తుంటే అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మత కలహాలు సృష్టించాలనుకున్నారని ఆరోపించారు. ఇది ఎంతో బాధాకరం, అత్యంత హేయమైన చర్య అని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నట్లుగా ప్రకటన. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. పంచాయతీలలో నిధుల కొరత లేదని వ్యాఖ్య. పాఠశాల విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.